బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్ పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఇప్పటికే 2 సార్లు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై క్లారిటీ లేకుండా పోయిందట. గత ఎన్నికల్లో చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ అదే నియోజకవర్గంలో కొనసాగే పరిస్థితి లేదంటున్నారు. మరి వెంకటేష్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? ఆయన ఏ నియోజకవర్గానికి మకాం మారుస్తారు? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం అంటే తెలియని వారుండరు. పార్టీల కంటే అతనికి వ్యక్తిగత ఫేమ్ ఎక్కువ. ఆయన తనయుడు కరణం వెంకటేష్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కరణం వెంకటేష్ 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2014లో అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కరణం వెంకటేష్ చీరాలలో సైలెంట్ అయిపోయారు. అయితే కరణం వెంకటేష్ చీరాల నుండి సిట్టింగ్ స్థానం మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫ్యాన్ పార్టీలో టాక్ వినిపిస్తోంది. దీంతో కరణం వెంకటేష్ చీరాల కాదనుకుంటే ఎక్కడికి వెళతారన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వెంకటేష్ తండ్రి కరణం బలరాం సీనియర్ నేత. మాటూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒంగోలు పార్లమెంటు నుండి ఒకసారి ఎంపీగా గెలుపొందిన కరణం బలరాం ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఓడినా గెలిచిన అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాంకి సొంత క్యాడరుంటూ వస్తోంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో ఉన్న కరణం బలరాంని నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అద్దంకి నుంచి చీరాలకు మార్చింది అధిష్టానం. చీరాలలో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం గెలుపొందారు. అయితే ఏడాది తిరిగేసరికి కరణం బలరాం తన కుమారుడు కరణం వెంకటేష్ తో సహా వైసీపీలో చేరిపోయారు. అప్పట్లో చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కరణం రాకను వ్యతిరేకించిన జగన్ పట్టించుకోలేదు. పైగా చీరాల వైసీపీ బాధ్యతలు కూడా కరణం కుటుంబానికి అప్పగించారు. అయితే గత ఎన్నికల్లో బలరాం వారసుడు కరణం వెంకటేష్ కి వైసీపీ టికెట్ కేటాయించింది. చీరాల వైసీపీ టికెట్ కోసం 2019లో ఆ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలైన ఆమంచి కృష్ణమోహన్ ప్రయత్నించినా జగన్ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ నుండి ఆమంచి పోటీ కరణం వెంకటేష్ కి ఎదురు దెబ్బగా మారింది. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ ఓట్లలో చీలిక తీసుకురావటం, కూటమి ప్రభంజనం కొనసాగటంతో 2024 ఎన్నికల్లో కరణం వెంకటేష్ కి ఓటమి తప్పలేదు. 2014లో అద్దంకి నుండి పోటీ చేసిన కరణం వెంకటేష్ ఆ ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన 2 సార్లు ఓటమి పాలు కావటంతో ఆయన నిరాశకు గురవుతున్నారట. ప్రస్తుతం చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ ఉన్నారు. అయితే చీరాలలో తిరిగి 2029లో పోటీ చేయాలన్న ఆమంచి గండం కరణం వెంకటేష్ ని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో సేఫ్ ప్లేస్ అయిన నియోజకవర్గానికి మారిపోవాలని ఆయన వ్యూహ రచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కరణం కుటుంబానికి గెలుపు అవకాశాలు ఇచ్చిన అద్దంకి నియోజకవర్గానికి తిరిగి వెళితే ఇబ్బందులు కాస్తైనా తగ్గుతాయని వెంకటేష్ భావిస్తున్నారట. ప్రస్తుతం అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న పాణెం హణిమిరెడ్డి కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా లేరట. అందులోనూ హణిమిరెడ్డి అద్దంకి నాన్ లోకల్. ఈ నేపథ్యంలో అవకాశం దొరికితే అద్దంకి వెళ్లాలని కరణం వెంకటేష్ యోచిస్తున్నట్టు సమాచారం. గతంలో కరణం వెంకటేష్ తండ్రి బలరాం అద్దంకి నుండి 2 సార్లు గెలుపొందారు. అద్దంకి నియోజకవర్గంలో కరణం కుటుంబానికి సొంత అనుచరగణముంది. ఈ నేపథ్యంలో చీరాల నుండి అద్దంకి షిఫ్ట్ అయితే బెటర్ అని కరణం వెంకటేష్ ఆలోచన చేస్తున్నారట. కరణం వెంకటేష్ నియోజకవర్గ మార్పుపై జరుగుతున్న ప్రచారంతో చీరాల అద్దంకి రాజకీయాల్లో చర్చ మొదలైంది. మరి అద్దంకి మరోసారి చీరాల నుండి పోటీ చేసి ఓటమి పాలైన కరణం వెంకటేష్ తన పొలిటికల్ ఫ్యూచర్ ని చక్కదిద్దుకునేందుకు ఎలా ముందడుగు వేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.